వరుస పెట్టి జరుగుతున్నటువంటి దాడులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీదన దాడులు, అట్లాగే పలు చోట్లన సచివాలయాలకు సంబంధించినటువంటి ప్లేట్లు, ఏవైతే ఇంతకాలం జరిగినటువంటి శంకుస్థాపనలకు సంబంధించిన ప్లేట్లు కానీ, ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి శిలాఫలకాలు కానీ, ఇవన్నీ ధ్వంసం చేయడం, ఈ వ్యవహారాలు గత 3 రోజుల నుండి జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు బీతిల్లిపోతున్నటువంటి దశలో జగన్ తన పార్టీ నాయకులు కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేసుకుని తాజాగా ముందుగా ఒక ట్విట్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవ్యవహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకే లాంటి ప్రభుత్వ ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి చెందిన నాయకులు కార్యకర్తలు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి 5 ఏళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చముక్కల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకి, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం అన్నటువంటి ప్రకటన చేసి గవర్నర్ కలిసేటటువంటి కాన్సెప్ట్ పెట్టుకోవడం అన్నటువంటిది కీలకమైనటువంటి అడుగు. ఈయన ఎక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోయి కూర్చుంటాడా ఏంటి కార్యకర్తల సంగతి అని సొంత వాళ్లే ఫీల్ అవుతున్నటువంటి దశలో చాలా సీరియస్గా ఎఫర్ట్ పెడతానికి సిద్ధపడటం అన్నటువంటిది కీలకమైన పాయింట్.